హాయ్ హలో నమస్తే అందరికీ. నేను నా ఓన్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చూపించాలనుకుంటున్నాను. అంటే లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నప్పుడు మనం ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక దాల్చిన చెక్క, స్టార్ అనేస్, ఇలాచి 2 వేసుకొని, పచ్చి ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని అవి వేసుకొని, నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు కూడా బాగా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని అవి బాగా వేయించుకోవాలి. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇందులో బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వీటికి ఎగ్స్కి సరిపడే వరకే ఉప్పు పసుపు వేసుకోవాలి. లేకపోతే రైస్కి కూడా కలిపి వేసుకుంటే ఉప్పు కసంగా అనిపిస్తుంది ఎగ్స్కి పట్టేసి. సో ఆనియన్స్కి ఎగ్స్కి సరిపడా ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 4 ఎగ్స్ బీట్ చేసుకుని అవి కూడా వేసుకొని అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ ఇలా అయిన తర్వాత రైస్ వేసుకుని రైస్లో మళ్ళీ ఆ రైస్కి సరిపడగా సాల్ట్, గరం మసాలా, కారం ఇప్పుడు వేసుకుంటే బాగా ఉంటుంది, ఫ్లేవర్ రైస్కి బాగా పడుతుంది. సో ఇలాగ సరిపడా కారం, ఉప్పు, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. మనం ఇంట్లో ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. బండి మీద అవి అవాయిడ్ చేయండి, సీజన్ మారింది కదా, హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. సో ఇది చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. కోడిగుడ్డు ప్లేట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ విత్ లెమన్ అండ్ ఆనియన్ ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఖచ్చితంగా వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ అండి.